కుంభరాశి వారికి కలిసి వచ్చే కాలం. ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా మీరు పడుతున్న కష్టాలన్నింటి నుండి బయటపడబోతూ ఉన్నారు. ఆమె ఎవరో కాదు. కుంభరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా మీ జీవితం ఏ విధంగా మారబోతోంది? ఆమె ఎవరు అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, అసలు ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా వీరికి ఏ విధమైన అదృష్టం కలిసి రాబోతోందో మనం క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం. ధనిష్ట నక్షత్రపు 3-4 పాదములు, శతభిషం 1-2-3-4 పాదములు మరియు పూర్వభాద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారండి. రాశి చక్రంలో కుంభరాశి 11వది. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు. ఒక జల కుంభమును ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. జల కుంభమును ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు. ఆ విధంగా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. కార్యదీక్ష, కార్యదక్షత ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్యసాధన చేస్తారు. వీరికి అంతేంద్రియ విద్య పైన ఆసక్తి అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు చాలా సున్నితమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. కావున ఏ చిన్న మాట అనే సరే నొచ్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక ఉగిసలాడుతూ ఉంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలో చిక్కుకునే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా చక్కటి మార్పులు అయితే కనిపిస్తున్నాయి. అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం ఉంటుందండి. కుంభరాశికి చెందినటువంటి వారికి మీ రంగాలలో సందర్భానుసారంగా ముందుకు సాగినట్లయితే శుభ ఫలితాలు అయితే అందుకుంటారు. మీ పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం కనిపిస్తుంది. ఆరోగ్య పరిరక్షణ అయితే చాలా అవసరం. శ్రీలక్ష్మి ధ్యానం వలన మనోబలం పెరగడంతో పాటుగా అంతా కూడా మీకు శుభప్రదం. అదృష్ట ప్రాప్తి ఉంటుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కీలకమైన విషయాలలో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. సమయాన్ని అభివృద్ధి కొరకు వినియోగించండి. శుభ పరిణామాలు అందుకుంటారు. ఒక శుభవార్త చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉండబోతోంది. మనోబలాన్ని తగ్గించే సంఘటనల నుండి దూరంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ అనేది అసలు చేయవద్దు. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తే మేలు. ఇష్టదేవత ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలను అయితే అందిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహమే కనిపించడం లేదండి. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం చాలా అద్భుతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. మీరు కోరుకునే జీవితం మీకు లభిస్తుంది. కుంభరాశికి చెందినటువంటి వారికి సమయంలో ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా మీరు ఇప్పటి వరకు కూడా మీరు పడుతున్నటువంటి అన్ని సమస్యల నుండి కూడా పూర్తి విముక్తి పొందబోతూ ఉన్నారు. ఆమె ఎవరో కాదు, సాక్షాత్తు మీ తల్లిగారే. మీ తల్లిగారి యొక్క ఆశీర్వాదం కారణంగా మీరు ఇప్పటి వరకు కూడా పడుతున్న కష్టాల నుండి కూడా పూర్తి విముక్తి కలగబోతోంది. ఇప్పటి నుండి మీరు కోరుకునే జీవితం మీకు లభించబోతోంది. అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. కుంభరాశి వారు అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేత ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు. కుంభరాశి వారి ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు. అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విద్యాల కొరకు ప్రయత్నం చేస్తారు. కానీ ఎక్కువ కాలము క్రమశిక్షణగా నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. ఈ రాశి వారికి ఆవేశము, ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావము చాలా ఇబ్బందికరమైన పరిస్థితులకు దారితీస్తుంది. ఈ రాశి వారు సాంకేతిక విద్య, వైద్య విద్యలో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవం, నేర్పు కలిగి ఉంటారు. కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా సర్దుకుంటాయి. అవసర సమయాల్లో ధనము లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనము అధికంగా లభిస్తుంది. ఈ రాశి వారు బంధువుల, ఆత్మీయుల అవసరాలకు ధనము సర్దుబాటు చేసి వారి యొక్క ఉన్నతికి తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాలలో, గౌరవ స్థానాల్లో ఉన్నవారి వలన అన్యాయానికి కూడా గురి అవుతారు. ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతూ ఉంటారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా చేకూరుతుంది. ఈ రాశి వారు ఏకపక్షముగా పొరపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా ఇబ్బందులు అనేవి కలుగుతాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి.
సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అవుతారు. తన సంతానము ఆత్మీయులు సొంతవారు చేసే తప్పులుగా కనపడవు. వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనమును పలుకుబడిని కూడా ఉపయోగిస్తారు. ఈ రాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభము పేరు వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురి అవుతారు. భూముల విలువ పెరగడం వలన ధనవంతులు అవుతారు. వ్యాపార కూడలిని అధికించి అదృష్టాన్ని జారవిడుచుకుంటారు. ఈ రాశి వారి అదృష్టం వలన మంచి స్థాయికి చేరుకుంటారు. స్త్రీ సంతానము పట్ల అభిమానం అధికముగా ఉంటుంది. జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచికి దారితీస్తాయి. వీరిని అందరం ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తుల వీరికి ప్రత్యర్థులు అవుతారు. ఈ రాశి వారికి భాగస్వామ్యము కొంతకాలమే లాభిస్తుంది. హస్తవాసి మంచిదని పేరు వస్తుంది. కుంభరాశి వారు పోటీ లేని చోట్ల కూడా వీరి యొక్క మంచితనము కారణంగా పోటీదారులను కొని తెచ్చుకుంటారు. ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలుగుతారైనా సరే స్వయంకృతాపరాధాన్ని సరిదిద్దుకోలేరు. వీరు కోల్పోయిన ధనము పదవి ఇతరులు వీరి కారణంగానే పొందారని వీరికి పేరు వస్తుంది. సోదరి వర్గానికి సహాయం చేయడం వల్ల మరొక వర్గము దూరం అవుతారు. పై స్థాయి క్రింది స్థాయి వారి కారణంగా ఏకకాలంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయి. ఈ రాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాల్లో అపజయం కూడా ఎదురవుతుంది. ఆత్మీయ వర్గము ద్రోహం చేస్తే తప్ప ఏ విషయమునకు కూడా లోటు ఉండదు. ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాలలో విజయము గడిస్తారు. ఎదుటి వారి మనస్తత్వము తేలికగా గ్రహిస్తారు. వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించగలుగుతారు. ఈ రాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు. శత్రువర్గం మీద విజయం సాధిస్తారు. శత్రువుల వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు. అయిన వారి వలన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయి. ఈ రాశి వారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు కూడా తయారయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయినప్పటికీ తమ యొక్క ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు. అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటు పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. ఫలితంగా అనవసరంగా చిక్కుల్లో సమస్యల్లో కూడా వీరు తరచుగా చిక్కుకుంటూ ఉంటారు. కుంభరాశి వాయుతత్వపు రాశి. వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. పథకాలు వేస్తూ ఉంటారు. కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో ఎవరికీ తెలియదు. సాంఘిక కార్యక్రమాల్లో వీరు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు. కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కూడా కనపరుస్తూ ఉంటారు. నూతన ప్రదేశాలను సందర్శించడం వీరికి చాలా ఇష్టం. ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా వీరికి చాలా ఇష్టము. కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువని చెప్పాలి. తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తించుకుంటారు. కొత్తవారు ఎంతమంది పరిచయమైన తమ బంధువులను స్నేహితులను వీరు మరువరు. ఈ రాశి వారి ఇంటి భోజనం అంటే చాలా ప్రీతి కలిగి ఉంటారు. తమ అలవాట్లను మార్చుకొని నూతన విజయాల కొరకు ప్రయత్నం చేస్తారు. కానీ ఎక్కువ కాలము క్రమశిక్షణతో నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. వీళ్లలో ఉన్న ఆవేశం వలన ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితులు వీరికి ఇబ్బందులు కలిగజేస్తాయి. చూసారు కదా, కుంభరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.